Hello guys, I am Alayke Reddy. Okay, today I am discussing international topic, international relations. Current affairs lo bhaganga international relations topic. అది ఏంటంటే మన పిఎం మోడీ, ప్రధాని మోడీ 43 years తర్వాత కువైట్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లలో 43 yearsగా ఏ ప్రైమ్ మినిస్టర్ కువైట్కి వెళ్ళలేదు. సో ఆ తర్వాత 43 years తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళింది ప్రధాని మోడీ గారు. అక్కడ ప్రజలు ఇండియన్ డయాస్పోరా ఉంటారు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రధాని మోడీ గారికి వెల్కమ్ చెప్తుంటారు. హలా భారత్, హలా మోడీ అంటే వెల్కమ్ మోడీ అని చెప్పేసి వాళ్ళు ఇండియన్ డయాస్పోరా వాళ్ళు వెల్కమ్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఇదేంటంటే మనం దీంట్లో ఎందుకు వెళ్ళాడు అనేది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎస్పెషల్లీ మనకు ఫ్యూయల్ సప్లై అనేది మనం కువైట్ అంటే అరబ్ కంట్రీస్ నుంచి తీసుకుంటుంటాం కదా, సౌత్ వెస్ట్ కంట్రీస్ నుంచి. సో అందులో భాగంగా మన కువైట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సప్లయర్ ఆఫ్ ఫ్యూయల్ సప్లై. అందులో భాగంగా మనం ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు పాకిస్తాన్తో టెర్రరిస్ట్ అటాక్స్, పాకిస్తాన్తో ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ముస్లిం కంట్రీస్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనము కువైట్ లాంటి అరబ్ కంట్రీస్తో మనం మంచి సంబంధాలు ఉన్నప్పటికీ మనం మెయింటైన్ చేస్తే ఈ పాకిస్తాన్ ఇలాంటి దేశాలు కొన్ని కామ్గా ఉండిపోతాయి, మన మీద అటాక్ చేయడానికి భయపడతాయి. ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్గా ఒక బైలేటరల్ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మనం అటాక్ చేస్తే ఆ కంట్రీస్ కూడా మన మీద అటాక్ చేస్తాయని చెప్పేసి పాకిస్తాన్ లాంటి కంట్రీస్ కొన్ని సైలెంట్గా కామ్గా ఉండి వాటి పని వాటికి చూసుకోవడం, మన మీదకి రాకుండా ఉండడానికి కూడా వన్ ఆఫ్ ద సాఫ్ట్ పవర్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. సో అందులో భాగంగానే మోడీ గారు వెళ్ళారని మనం అనుకోవచ్చు. మెయిన్లీ కువైట్తో మనకి రిలేషన్స్ ఏంటంటే, కువైట్ కూడా మనకి ఇండియాలో బేసిక్ మౌలిక సదుపాయాలు అంటే బేసిక్ ఫెసిలిటీస్, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళ నుంచి మనకి ఫండ్స్ వస్తున్నాయి. మన ఇండియన్స్ కూడా అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడము, సో ఇండియన్ వర్కర్స్ కూడా చాలామంది కువైట్లో ఉండి వర్క్ చేయడము, సో ఇవన్నీ మనం చూస్తున్నాం. మెయిన్గా ఇరు దేశాల మధ్య బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూయల్, టెక్నాలజీ, కల్చర్ వంటి వాటిల్లో కూడా మనకి సహకారాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ జాబర్ అలీ సభా వీళ్ళొసరికి ప్రధాని అహ్మద్ అబ్దుల్ అల్ సహాబ్ ఇతరులతో ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. భారతీయ కమ్యూనిటీ సంఘాలను ఉద్దేశించి హవాలీలో కోర్ట్ ఆఫ్ ఇండోర్ స్టేడియంలో ప్రసంగిస్తారు. సో ఇట్లా ఇండియాకి కువైట్కి సంబంధాలు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీటన్నిటిలో కూడా మనము ఇది ఒక మంచి ఆలోచన అని కూడా అనవచ్చు. సో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెయిన్స్లో యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.